జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసింది. మొత్తం 195 మంది అభ్యర్థుల పేర్లని ఒక్క విడతలో అనౌన్స్ చేసింది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో. అందులో ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి 17 స్థానాల్లో 9 మంది అభ్యర్థుల పేర్లను కూడా ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. అందరూ ఊహించిన విధంగానే మళ్ళీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గాంధీనగర్ నుంచి అలాగే అమిత్ షా కూడా పోటీ చేస్తున్నారు. వీరితో పాటుగా తెలంగాణలో 4 సిట్టింగ్లకు గాను 3 సిట్టింగ్లకి అవకాశం కల్పించింది మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం. మల్కాజ్గిరి నుంచి అనూహ్యంగా ఈటెల రాజేందర్ రంగంలోకి దిగబోతున్నారు. హుజరాబాద్ ఎన్నికల్లో ఇటీవల ఓటమి అయినప్పటికీ కూడా ఆయనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని పార్టీతో ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్ని దృష్టిలో ఉంచుకుని ఈటెల రాజేందర్కి అనూహ్యంగా మల్కాజ్గిరి స్థానాన్ని కట్టబెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. అలాగే కిషన్ రెడ్డి మరొకసారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్కి సంబంధించిన చైర్మన్ మాధవీలత పోటీ చేయబోతున్నారు ఓవైసీ మీద. అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ నిన్ననే భారతీయ జనతా పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. ఈరోజు పార్టీ టికెట్ కూడా ఆయన సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా నిన్నటి వరకు ఉన్నారు. నిన్ననే బీజేపీలో చేరడం, ఈరోజు టికెట్ సంపాదించుకోవడం బీబీ పాటిల్ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. భువనగిరి నుంచి బోర్నసయ్య గౌడ్ గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి డాక్టర్ బోర్నసయ్య గౌడ్కి మరొకసారి భువనగిరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చేవెళ్ల నుంచి సీనియర్ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే నాగర్ కర్నూలు నుంచి భరత్, నిజామాబాద్ నుంచి మరొకసారి అరవిందే పోటీ చేయబోతున్నారు. 4 సిట్టింగ్ స్థానాలకు గాను 3 స్థానాలని భారతీయ జనతా పార్టీ 3 సిట్టింగ్లకి కట్టబడింది. ఒక్క స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 లోక్సభ స్థానాలకు సంబంధించి గాను 9 స్థానాలు ప్రకటించింది. మిగతా 8 స్థానాలు ప్రస్తుతానికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్లో ప్రకటించినటువంటి 195 స్థానాలకు గాను 8 స్థానాలు ఇంకా తెలంగాణకి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఈ లిస్టుతో పాటుగా మరే ఇతర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అప్డేట్స్ అందించడం కోసం ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, కేవలం లిస్ట్ వరకే కన్ఫైన్ అయ్యారా, లేక పొలిటికల్ ఈక్వేషన్స్ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ అప్డేట్స్కి సంబంధించి కొంత ఏమైనా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇండికేషన్స్ ఇచ్చిందా? మనం ఈ లిస్టును గమనిస్తే కొన్ని సిట్టింగ్ ఎంపీలు స్థానాలు కోల్పోయినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ప్రస్తుతం ఉన్న ఈ న్యూఢిల్లీని ప్రాతినిధ్యం వహించే మీనాక్షి లేఖి స్థానంలో సుష్మా స్వరాజ్ కుమార్తెకు మొదటిసారి అవకాశం కల్పించడం. ఈ రకంగా చూస్తే దేశవ్యాప్తంగా ఈ 195 స్థానాలని ప్రకటించిన చోట చాలా మంది సిట్టింగ్లు కంటిన్యూ అయినప్పటికీ కొంతమందికి కోత పడింది. ఇటు శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయబోతున్న విదిశా నియోజకవర్గంలో గతంలో సాధ్వి ప్రజ్ఞా సింగ్ పోటీ చేసి గెలుపొందారు. ఆమె దిగ్విజయ్ సింగ్ నే ఓడించారు. కానీ ఆమె తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తీసుకురావడం, రిమార్క్స్ తీసుకురావడం, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకనే ఆమెను అక్కడి నుంచి తప్పించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని విదిశా నుంచి బరిలోకి దించుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ప్రధానమైన నేతలు మాత్రం తమ తమ స్థానాల నుంచే కంటిన్యూ అవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, గాంధీనగర్ నుంచి అమిత్ షా, ఇలాగే జోధ్పూర్ నుంచి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న షెకావత్, ఇలా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న చాలా మంది కంటిన్యూ అవుతూనే ఉన్నారు. చివరికి రాజీవ్ చంద్రశేఖర్ కూడా తిరువనంతపురం నుంచి, కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా ఈ లోక్సభ జాబితాలో చోటు సంపాదించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక పర్టికులర్ గా సౌత్ లో, దక్షిణాదిలో తెలంగాణ, కేరళ ఈ 2 రాష్ట్రాలు ఇవాల్టి లిస్ట్ లో ఉన్నాయి. తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో సగానికి పైగా 9 నియోజకవర్గాలకు ఈరోజు జాబితాని ప్రకటించేశారు. అందులో 3 సిట్టింగ్లు ఉన్నారు. తెలంగాణలో 2019లో 4 గెలుపొందినప్పటికీ ఒక ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని మినహాయించి మిగతా 3 కన్ఫర్మ్ అయిపోయినాయి. అవి మనం ముందు నుంచి చెప్తూనే వచ్చాం. ఆ ప్రకారమే ఆ 3 సిట్టింగ్లు కూడా క్లియర్ చేసేశారు. ఈసారి హైదరాబాద్ ని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాధారణంగా తెలంగాణ అనేసరికి హైదరాబాద్ వదిలేసి 17లో ఆ ఒకటి ఓవైసీ ఎలాగూ గెలుస్తారు, అది వదిలేసి మిగతా 16లో చూసుకుందాం అన్నట్టుగానే ఎవరైనా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కానీ బీజేపీ అలా కాకుండా హైదరాబాద్ ను కూడా గెలుపొందాలి అన్న ఒక లక్ష్యంతో ఒక హిందూ ఫేస్ ని వెతుకుతూ వచ్చారు. ఆ క్రమంలో డాక్టర్ మాధవీలత తెర మీదకి వచ్చారు.
ఆమె ఈ హిందూ సమాజం గురించి ఈ మధ్య కాలంలో చేస్తున్న ఎఫర్ట్స్ వీటన్నిటిని కూడా అధిష్టానం దృష్టిలో పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. సో దట్ అక్కడ హిందూ ఓట్లను పోలరైజ్ చేయగలిగితే ఓవైసీని సైతం ఢీ కొట్టవచ్చు అన్న ఈక్వేషన్ లో ఆమెకి టికెట్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. అలాగే మహాత్మా ఇప్పుడు ప్రకటించినటువంటి స్థానాలు మొత్తం 9 స్థానాల్లో సిట్టింగ్లు ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ నుంచి మాత్రం ప్రకటించలేదు, ముగ్గురికి మాత్రమే సిట్టింగ్లకు అవకాశం దొరికింది. ఆదిలాబాద్ పెండింగ్లో పెట్టడానికి ప్రధానంగా ఏదైనా కారణం ఉందా? అలాగే లాస్ట్ మినిట్లో వచ్చినటువంటి బీబీ పాటిల్కి నిన్న ఆయన పార్టీలో చేరారు, ఈరోజు టికెట్ సంపాదించుకోగలిగారు. అట్లా అనూహ్యంగా ఒక పేరు ఏదైనా ఆదిలాబాద్లో తెర మీదకి రావచ్చా? ఆదిలాబాద్ స్వయం బాపురావు విషయానికి వచ్చేసరికి ఆయన కూడా తన ఈ 5 ఏళ్ల ఎంపీ పదవీ కాలంలో కొన్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ఎంపీ లాడ్స్ ని సొంత ఇంటి నిర్మాణానికి వాడుకోవడం అన్న వివాదమే కావచ్చు, లేకపోతే బంజారా అండ్ ఆదివాసీల మధ్య ఒక స్ప్లిట్ తీసుకురావడం, ఆయన బంజారాలకు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్, ఇలాంటివన్నీ కూడా కొన్ని రిమార్క్స్ ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ఆయన్ని ఏకాఏకి క్లియర్ చేయకుండా ఆయన పేరుతో పాటుగా మరొక ఇద్దరిని కూడా, అంటే రమేష్ రాథోడ్ అలాగే జనార్దన్, ఇంకా కొంతమంది పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. అలాగే నగేష్ ని కూడా తీసుకుందామన్న ప్రతిపాదన ఉంది. అక్కడ ఆదివాసీల సంఖ్యాబలమే ఎక్కువగా ఉంది నియోజకవర్గం మొత్తంగా చూసుకుంటే. కాబట్టి ఆదివాసీ ఫేస్ ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ఇటు రమేష్ రాథోడ్ అయినా జనార్దన్ అయినా బంజారా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళని కన్సిడర్ చేయాలా, లేదంటే నగేష్ ని తీసుకోవాలా, నగేష్ ని పార్టీలో చేర్చుకుంటే కనుక ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ అండ్ మహబూబాబాద్ ఈ 2 నియోజకవర్గాలకి కూడా ఒక కనెక్షన్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఆదివాసీకి ఇస్తే, ఆదిలాబాద్ లో ఆదివాసీకి ఇస్తే మహబూబాబాద్ లో హుస్సేన్ నాయక్ అనే ఒక బంజారా సామాజిక వర్గానికి ఇవ్వచ్చు. అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఉన్న ఎస్టీ నియోజకవర్గానికి ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో ఒకటి ఆదివాసీలకి, ఒకటి బంజారాలకు ఇవ్వాలని చెప్పి అధిష్టానం డిసైడ్ అయింది. అందుకనే ఆదిలాబాద్ లో ఎవరిని డిసైడ్ చేస్తారో దానికి అనుగుణంగా మహబూబాబాద్ లో కూడా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బంజారా వర్గానికి కేటాయిస్తే మహబూబాబాద్ ని ఆదివాసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంది. సెకండ్ లిస్ట్ ఎప్పుడని చెప్తున్నారు? దానికి సంబంధించి బీజేపీ ఏదైనా ఒక టైం లిమిట్ పెట్టుకుందా? బీజేపీ నాయకత్వం ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి? బీజేపీ అగ్రనాయకత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీల్ని ప్రకటించడానికంటే ముందుగానే కసరత్తుని దాదాపుగా పూర్తి చేసేయాలి. సో దట్ తేదీలు ప్రకటించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే సమయానికి ప్రచార పర్వంలో అడ్వాన్స్ గా ఉండాలి అన్నది ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వ్యూహం ఇదివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కూడా ఫలించింది. అక్కడ వరుసగా ఓడిపోతూ వస్తున్న స్థానాలు, అసలు ఇప్పటి వరకు ఒకసారి కూడా గెలుపొందని స్థానాల్ని ఫోకస్ చేసి కేటగిరీ డి కింద వాటిని వర్గీకరించి అక్కడ చాలా ముందుగానే అభ్యర్థులు ప్రకటించారు. సో దట్ అభ్యర్థులు చాలా ముందు నుంచి ప్రచారం చేసుకుని ప్రత్యర్థుల కంటే ప్రచారంలో పై చేయి సాధించగలిగారు. ఫలితాలు కూడా ఆ రకంగానే వచ్చాయి. అందుకనే ఈ 10వ తారీఖు లోపు 300కి పైగా స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న ఒక టార్గెట్ అధిష్టానం పెట్టుకుంది. అందులో 195 ఆల్రెడీ ఈ రోజు విడుదల చేసేసారు. అంటే మొత్తం 543 స్థానాల్లో చూస్తే 1/3 వంతు క్లియర్ అయిపోయినాయి. ఇక 2 వంతులు మాత్రమే మిగులున్నాయి. ఈ 10వ తారీఖు లోపు మరొకసారి బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. అప్పుడు కూడా దాదాపు ఒక 150-200 స్థానాలకు కసరత్తును పూర్తి చేసి జాబితాను విడుదల చేసి. మహాత్మా ఈ రోజు మీడియా సమావేశంలో కేవలం జాబితా ప్రకటనకి మాత్రమే కన్ఫైన్ అవడం జరిగిందా, లేక ఏపీలో పొత్తులకు సంబంధించి ముఖ్యంగా కొంత చర్చ నడుస్తోంది, ఇంకా ఒక క్లారిటీ లేదు అనేటువంటి వ్యవహారం ఉంది, దాదాపుగా ఒంటరి పోరుకే బీజేపీ వెళ్ళాలి అనుకుంటున్నట్టుగా ఒక ఇండికేషన్ ఉంది. మరి అటువంటి అంశాలు ఏదైనా మీడియా సమావేశంలో చర్చకు వచ్చాయా? వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, బీజేపీ సీనియర్ లీడర్లు కావచ్చు అని చెప్పారా? ఈ రోజు జరిగిన మీడియా సమావేశం కేవలం ఈ 195 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో పాటుగా అందులో ఎంతమంది ఏ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు, ఎస్టీ రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, ఎస్టీ రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, ఓబీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, ఇలాంటి వివరాలను మాత్రమే వెల్లడించారు. అంటే పూర్తిగా ఈ లిస్ట్ కి సంబంధించిన అంశాలకే పరిమితమైంది ప్రెస్ మీట్ అంతా కూడా. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు సంబంధించి నిర్ణయాధికారం కానీ దాని మీద కామెంట్ చేయడానికి సమాచారం కానీ ఈ సమావేశానికి అటెండ్ అయిన నేతలెవరి దగ్గర కూడా లేదనే చెప్పవచ్చు. అది టాప్ 2, టాప్ 3 లెవెల్లోనే, అంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఈ ముగ్గురి స్థాయిలోనే ఉన్న సమాచారం. వాళ్ళే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నారన్న దాని మీద పార్టీలోనే నేతలెవరికి కూడా స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న కసరత్తు, సూచనలు ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఒంటరి పోరుకి సిద్ధమైనట్టుగానే కనిపిస్తా ఉంది. ఈ రోజు విజయవాడలో జరిగిన సమావేశమైనా సరే అభ్యర్థుల్ని
తయారు చేసుకోవడం, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 3 పేర్లతో ఒక జాబితాను తయారు చేసుకోవడం, ఇటు పార్లమెంటు అటు అసెంబ్లీ ఈ రెండింటికి కూడా లిస్టును తయారు చేసుకునే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమై ఉందంటేనే ఒక రకంగా అంటే ప్లాన్ బికి సిద్ధపడిపోయింది. ఒకవేళ పొత్తులు కుదిరితే, చివరి నిమిషంలో ఏమైనా పొత్తులు కుదిరితే తర్వాత సంగతి. కానీ ఇప్పటికైతే ఒంటరి పోరుకు సిద్ధమైన వాతావరణమే ప్రస్తుతం మనకు అక్కడ కనిపిస్తోంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ అప్డేట్స్ అందినందుకు. మొత్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి 195 స్థానాలకు గాను వివిధ రకాలైనటువంటి సామాజిక సమీకరణలు, అలాగే మహిళలకి యువతకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాల మీద ఒకసారి దృష్టి సారిస్తే, ఈరోజు ప్రకటించినటువంటి 195 మంది జాబితాలో తొలి జాబితాలో 28 మంది మహిళలు ఉన్నారు. అలాగే 34 మంది మంత్రులకి, ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి అవకాశాలు లభించడం జరిగింది. అయితే ఈసారి ప్రత్యేకంగా 47 స్థానాల్లో యువతకి ప్రాధాన్యత ఇచ్చారు. 57 మంది ఓబీసీలకి ఇందులో అవకాశం కల్పించడం జరిగింది. అలాగే 34 మంది మంత్రులు ఉన్నారు. కీలకమైనటువంటి స్థానాలకు సంబంధించి మనం దృష్టి సారిస్తే వారణాసి నుంచే ప్రధాని నరేంద్ర మోదీ మళ్ళొకసారి తిరిగి పోటీ చేస్తున్నారు. అలాగే ఎస్సీలకు 27 స్థానాలు, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించారు. మొత్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే బెంగాల్లో 20 సీట్లు, అలాగే మధ్యప్రదేశ్లో 24, గుజరాత్కి సంబంధించి 15, రాజస్థాన్ 15, కేరళ 12, అలాగే ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి మొత్తం 9 స్థానాలు కేటాయించడం జరిగింది. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 9 స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. మొత్తంగా భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి లక్ష్యం ఒంటరిగా 175 స్థానాలు పోటీ చేయాలి అనేటువంటి, ఒంటరిగా 170 స్థానాలు 370 స్థానాలు గెలవాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా తొలి విడతగా ఈరోజు 195 స్థానాల్ని ప్రకటించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ఎటువంటి ప్రకటన లేదు. కానీ ఇప్పటికీ ఆ పార్టీ కన్ఫ్యూజన్లోనే ఉంది. ఆ రాష్ట్రానికి సంబంధించి పొత్తుల విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి అనే విషయం మీద ఇప్పటికీ జాతీయ నాయకత్వం ఒక స్పష్టతకి లేదు అనేదే మనకి అందుతున్నటువంటి సమాచారం. పొత్తులు దాదాపుగా లేవు అని చెప్పి ఇప్పటికే బీజేపీ నాయకత్వం ఒక సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది.